Hi, welcome to Mind All Minds. Today's topic is సో మన బలం అనేది ఒక్కొక్కసారి మన బలహీనత అయిపోతుంది. అది ఏ విషయంలోనే కావచ్చు. లైక్ అంటే మన ఫ్యామిలీ అని కాదు, అంటే సరే ఫ్యామిలీ విషయం తీసుకుంటే ఫ్యామిలీ మన బలం. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ అంటే ఒక ఏదో నెగిటివ్గా ఆలోచిస్తూ లేకుంటే ఎంతసేపు కూడా ఒక ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఎంతసేపు నెగిటివ్ థాట్స్ తోటి అట్లా పోతుంటే మనకు మనం అనుకున్న ఫ్యామిలీ కూడా మనకు ఏదో ఒక ఏంటంటే అది ఒక పాజిటివ్గా అనిపించదు అనమాట. సో ఒక బలహీనత అయిపోతుంది అనమాట ఎంతసేపు. సో అట్లా కాకుండా మనం ఎంతసేపు ఇక్కడ అంటే బలహీనత ఎట్లా అయిపోతుంది అంటే ఎమోషన్స్ అనమాట. ఇక్కడ ఎమోషన్స్ అనేది ప్రతిదానికి ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఫ్యామిలీ విషయంలో అంటే నేను అనుకుంది వినట్లేరనో, లేకుంటే అంటే నాకు విలువ ఇవ్వట్లేరనో, లేకుంటే అంటే నాకు అంటే నా పొజిషన్ ఇంతేనా. సో ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ ఎమోషనల్ కాకుండా కొంచెం ప్రాక్టికల్గా ఎవ్రీ వన్ ఈజ్ ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలో అందరూ ఈక్వలే. ఏంటంటే వాళ్ళ టైం బట్టి వాళ్ళ కండిషన్స్ బట్టి కొంతమంది అంటే ఒక్కొక్కసారి బిహేవ్ చేసే విధానం కావచ్చు అట్లా. అంటే నేను చెప్పేది ఫ్యామిలీ అంటే ఎవరంటే దట్ కెన్ బి జాయింట్ ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే ఒక చిన్న ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే ఒక స్మాల్ ఫ్యామిలీ జస్ట్ చైల్డ్ విత్ కపుల్. సో ఇట్లా ఇక్కడ ఏంటంటే భార్య భర్తలైనా లేకుంటే పిల్లలతో అయినా కూడా అది మనం అనుకున్నది లైక్ ఇప్పుడు అది చిన్న చిన్న విషయాలు ఏదైనా కావచ్చు, ప్రతిదానికి ఎక్కువ ఎమోషనల్ అయిపోతే ఏమవుతుందంటే మనకు అది బలహీనతలాగా అయిపోతుంది అనమాట. అంటే మనం ఏదైతే బలం అనుకున్నామో అదే మనకు ఒక అంటే ఒక మంచి ఫీలింగ్ తీసుకురాదనమాట. ఎట్ ద సేమ్ టైం ప్రతిదానికి కూడా అతి ఆలోచన, అంటే అరే ఇట్లా చేస్తే అట్లా అయిపోతే, అట్లా చేస్తే ఇట్లా అయిపోతే, మీరు అట్లా వద్దని ఆ రెస్ట్రిక్షన్స్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఎప్పుడైతే మనము డెఫినెట్గా లిబరల్ ఒక బ్రాడ్ మైండ్ తోటి కొంచెం ఉండడానికి ప్రయత్నించట్లేమంటే డెఫినెట్గా ఒక నారో యాంగిల్ వెళ్ళిపోయి ప్రతిదానికి రెస్ట్రిక్షన్స్ పెరిగిపోయి అదే ఒక బలహీనత అనేది అయిపోతుంది అనమాట. అప్పుడు మనం బలం అనుకున్న మన ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే మన పని కావచ్చు, ఏదైనా మనకు బలహీనత లాగా అయిపోతుంటుంది. అంటే మనం దేన్ని కోరుకొని అయితే లైఫ్లో ముందుకు సాగాలి అనుకున్నామో అదే మనల్ని మళ్ళీ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఎట్లా ఉంటుంది. సో అదనమాట. అంటే మనకు ఇష్టమైన పని చేస్తున్నాము కానీ అందులో మళ్ళీ ఎక్కువ అనుమానాలు పెట్టుకొని మళ్ళీ అరే అది చేయనందుకు ఇదైంది ఇట్లాంటివి, అది చిన్న చిన్నవి ఏదైనా కావచ్చు. అది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అంటే వెళ్తుంటే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనము చేస్తున్న పనిలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినప్పుడు అది నథింగ్ హ్యాపెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అనుకోవాలి. అంతేగాని మళ్ళీ దాన్ని బలహీనతగా తీసుకొని మనము అట్లా థింక్ చేసుకుంటూ పోతుంటే దట్ కెన్ బీ డ్రాబ్యాక్ అనమాట అగైన్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇష్టమైన పని కావచ్చు, మనకి ఇష్టమైన ఫ్యామిలీ, అంటే మన ఫ్యామిలీ మనకి ఇష్టం ఆటోమేటిక్గా అల్టిమేట్గా, లేకపోతే మనకి ఇష్టమైన ఇంకేదైనా లైక్ సిచ్యువేషన్స్ వాట్ ఎవర్. సో మన బలం అనుకున్న దాన్ని బలహీనతగా మనం చేసుకోవద్దంటే ఓవర్ ఎమోషనల్ కావద్దు ఎందులో అయినా. ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వస్తే కేరింగ్ కూడా ప్రతిదానికి ఎక్కువ కేరింగ్ తీసుకునే అది ఇది అట్లా ప్రాక్టికల్గా ఓకే. ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఫ్యామిలీలో ఒక హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, దే హ్యావ్ దేర్ ఇండివిజువాలిటీ. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా బతకాలి ఏంది అనేది వాళ్ళకు కూడా కొంత తెలుసు. ప్రతిదానికి మనం చెప్పి ఇట్లనే ఉండు అట్లనే ఉండు అది ఇది అని చెప్పినాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే అది ఎదుటి వాళ్ళని శాసించినట్టు అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు మనకు అది ఇక అది నో దట్స్ నాట్ దట్ వోంట్ బ్రింగ్ గుడ్ వైబ్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్. సో బలహీనత కావద్దు మన బలం అంటే వీ షుడ్ స్టే ఇన్ అవర్ ఓన్ లిమిట్ అండ్ బీ లిబరల్ టు వాట్ వీఆర్. అంటే ఉన్న దాంట్లో కొద్దిగా బ్రాడ్ థింకింగ్ ఓకే దట్స్ ఫైన్, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, హ్యాపెనింగ్ గుడ్ అని చెప్పడం, లేకుంటే ఇట్లాంటివి ఒక గుడ్ వైబ్స్ క్రియేట్ చేయాలన్నమాట ఫ్యామిలీలో. సో అప్పుడు ఏమవుతుందంటే మనం బలం అనుకుంది బలంలానే ఉండిపోతుంది. దట్ కెనాట్ బి అవర్ వీక్నెస్. ఇక ఓవర్ కేరింగ్, ఓవర్ ఎమోషనల్ ఇవన్నీ కూడా ఒక బలహీనతగా మనకు అయిపోతుంది అనమాట. మనం ఏదైతే అనుకుంటామో దట్స్ స్ట్రెంగ్త్ అనేది బలహీనత మార్చడానికి దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఓవర్ కేరింగ్, ఓవర్ ఎమోషనల్, లేకుంటే ప్రధానికి ఎక్కువ
థింకింగ్ అట్లాంటివి. సో బీ బ్యాలెన్స్ అండ్ సో బీ బ్రాడ్ టు అన్ ఎక్స్టెంట్. అంటే మరీ బ్రాడ్ కాదు, బట్ దట్స్ ఫైన్ టు అన్ ఎక్స్టెంట్. సో ట్రై టు బీ బ్యాలెన్స్డ్ అండ్ దట్ విల్ బీ హ్యాపీ గోయింగ్. యా. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.